ఓం శ్రీ వేమని యోగీశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను వేమన పద్యం చెప్పబోతున్నాను. గురువు శిష్యునిలోన గుర్తుగా తెలియును. శిష్యుడు గురునిగా సిద్ధమగును. గురుడు శిష్యుడనగా కొదవలేకుండురా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ. అభిరామ అంటే జ్ఞానం చెప్పే మధ్యాత్మ. వేమ అంటే జ్ఞానం వినే జీవాత్మ. అందరికీ ధన్యవాదాలు. గురువు శిష్యునిలోన గురుతుగా తెలియును. శిష్యుడే గురుండు సిద్ధమగును. గురుడు శిష్యుడనగా కొదువలేకుండురా. విశ్వదాభిరామ వినురవేమా. గురువు శిష్యుడి అంతరంగాన్ని గుర్తించి తగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన శిష్యుడే రేపు మరి ఒకరికి మార్గదర్శకుడై గురువుగా మారతాడు. ఆత్మజ్ఞానం లేదా పరమసత్యం దృష్ట్యా చూస్తే గురువుకి శిష్యునికి మధ్య ఇద్దరిలోని జ్ఞాన చైతన్యం ఒకటే.